పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మేట్ అన్నమాట. ఇంగ్లీష్ ఎస్సేకి గాని, ప్రోజ్‌కి గాని, పోమ్‌కి గాని ఫస్ట్ టైటిల్ రాయాలి. తర్వాత ఆథర్ నేమ్ రాయాలి. తర్వాత ఎక్స్ట్రాక్ట్ లైన్స్ ఫర్ యానోటేషన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇది యానోటేషన్ ఆఫ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా రాస్తే ఒక్క మార్క్ కూడా పోదు. ఈ స్ట్రక్చర్ ప్రకారంగే నేను మీ ఇంటర్మీడియేట్ యానోటేషన్స్ తయారు చేశాను. సో, ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈ స్ట్రక్చర్స్ ప్రకారంగానే నేను యానోటేషన్స్ తయారు చేశాను. ఇంటర్మీడియేట్‌లో ప్రతి లెసన్‌కి 4 యానోటేషన్స్ ఉంటాయి. So don't stuff up your head with things you don't understand. I followed the directions with the happy result. సో ఈ క్వశ్చన్కి అర్థం ఏంటంటే అమ్మా తెలియని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. సో మనం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. సో అప్పుడు మనకి మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. అది ఈ క్వశ్చన్కి అర్థం. ఇది ఏ లెసన్ లో ఇచ్చాడు? టైటిల్ ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. ఆథర్ ఎవరమ్మా? జరం. ఓకేనమ్మా. ఫస్ట్ రెఫరెన్స్. సో రెఫరెన్స్ ఏంటి? రెఫరెన్స్ అంటే ఏంటి అర్థము? ఎక్కడ తీసుకున్నాము, ఎవరు రాశారు అని చెప్పేది. సో దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది ఎస్సే ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. దీన్ని ఎవరు రాశారు? రిటన్ బై జరం. ఓకేనా. కాంటెక్స్ట్ అంటే సందర్భం. కాంటెక్స్ట్ అంటే అర్థం ఏంటమ్మా? ఏదో ఒక విషయాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి ఉన్న సిచ్యువేషన్ కాంటెక్స్ట్ అంటారు. ఓకేనమ్మా. ది నెరేటర్ షేర్స్ ది అడ్వైస్ గివెన్ బై హిస్ డాక్టర్ ఆఫ్టర్ హీ పానిక్స్ ఫ్రమ్ రీడింగ్ అబౌట్ డిసీజెస్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, నెరేటర్ అంటే ఎవరమ్మా? కథను చెప్పేవాడు. ఓకేనమ్మా. సో ఈ కథను చెప్పేవాడు రోగాల గురించి చదివి భయపడతాడనమాట. అతని డాక్టర్ అతనికి ఇచ్చిన సలహాని అతను మనతో పంచుకుంటాడు. ఓకేనమ్మా. డన్. అది పాయింట్ కి అర్థం. సింపుల్ ప్రిస్క్రిప్షన్, రెస్ట్, గుడ్ ఫుడ్ అండ్ నాట్ ఓవర్ థింకింగ్ రిస్టోర్స్ హిస్ హెల్త్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో ఈ డాక్టర్ ఏం చెప్తాడంటే అతనికి విశ్రాంతి తీసుకోవడం, బాగా తినడం, ఎక్కువ ఆలోచించకూడదని చెప్తాడు. ఓకేనమ్మా. సో డాక్టర్ సలహాని ప్రిస్క్రిప్షన్ అంటారు. ఓకేనమ్మా. ఈ సలహాను పాటించడం అతన్ని మళ్ళీ ఆరోగ్యవంతంగా చేస్తుందని డాక్టర్ చెప్తాడు. ఓకేనమ్మా. అది నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ది ఆథర్ వాంట్స్ దట్ రీడింగ్ థింగ్స్ యూ డోంట్ ఫుల్లీ అండర్స్టాండ్ కెన్ కన్ఫ్యూజ్ ఆర్ మిస్లీడ్ యూ. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, మీరు పూర్తిగా తెలియని విషయాలను చదవడం మిమ్మల్ని గందరగోళంలో పడేయవచ్చు లేదా తప్పుగా అనిపించవచ్చు. He then says he followed his advice which helped him avoid unnecessary worry and gave him a positive outcome. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, అతను డాక్టర్ ఇచ్చిన సలహాను పాటించాడు ఫైనల్ గా. సో దాంతో అతను అవసరం లేని భయాన్ని తగ్గించుకున్నాడు అండ్ ఫలితం కూడా మంచిగా వచ్చింది. ఓకేనా. పాజిటివ్ అవుట్కమ్, ఫలితం మంచిగా వచ్చింది. నెక్స్ట్, ది లైన్ హైలైట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ స్టేయింగ్ కామ్ అండ్ నాట్ ఓవర్లోడింగ్ యువర్ మైండ్ విత్ కన్ఫ్యూజింగ్ ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్ అబౌట్ హెల్త్. ఈ లైన్ మనకి ఏం చూపిస్తుందంటే, హైలైట్ చేస్తుందంటే, ముఖ్యంగా ఏం చెప్తుందంటే, మనం ఎప్పుడైతే మనం శాంతిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఓకేనమ్మా. అని స్టేయింగ్ కామ్ అండ్ గందరగోళమైన విషయాల నుంచి ఎక్కువగా ఆలోచించకూడదు. ఓకేనమ్మా. సో నాట్ ఓవర్లోడింగ్ యువర్ మైండ్, ఎక్కువగా ఆలోచించకూడదు అని చెప్తున్నారు. సో ఏం చెప్తుందంటే, మనం ప్రశాంతంగా శాంతంగా ఉండాలి. గందరగోళమైన విషయాలను, ముఖ్యంగా ఆరోగ్యం గురించి సంబంధించిన గందరగోళమైన విషయాలను మనం ఎక్కువగా ఆలోచించకూడదు అనే దాన్ని ఈ యొక్క లైన్ హైలైట్ చేసి చెప్తుంది. ఓకేనమ్మా. అది ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్రిటికల్ కామెంట్. సో క్రిటికల్ కామెంట్ అంటే ఏంటి? కథను మనం బాగా అర్థం చేసుకుని అందులో ఏంటి కథని మన ఒపీనియన్ మనం ఇవ్వడం కథ ద్వారా. ఓకేనా. దాని క్రిటికల్ కామెంట్ అంటారు. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? హ్యూమరస్ క్రిటిసైజ్ హౌ పీపుల్ ఆఫన్ పానిక్ బై రీడింగ్ కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ దే డోంట్ ట్రూలీ అండర్స్టాండ్. అంటే ఈ యొక్క రచయిత చాలా హాస్యంగా ఏది చూపించాడు మనకి ఇక్కడ? ప్రజలు తెలియని విషయాలను చదివి భయపడతారు. ఓకేనమ్మా. సో లేదా పానిక్ అయిపోతారు. ఇది మనకి ఏం చెప్తుందంటే, గందరగోళమైన, ఇబ్బందికరమైన ఒక విషయాల గురించి ఎక్కువగా ఆందోళన చెందకూడదని అనేదాన్ని మనల్ని అనేదాన్ని మనకి ఇది నేర్పిస్తుంది. ఓకేనమ్మా. హీ హైలైట్స్ ది ఇర్రేషనల్ ఫియర్ క్రియేటెడ్ బై ఓవర్ థింకింగ్ అండ్ సజెస్ట్ దట్ అవాయిడింగ్ అన్నెసరీ సెల్ఫ్ డయాగ్నోసిస్ కెన్ లీడ్ టు ఏ హెల్దియర్ కాల్మర్ మైండ్. ఇర్రేషనల్ ఫియర్ అంటే ఏంటి తెలుసమ్మా? అంటే అర్థం లేని భయం. దాన్నే ఇర్రేషనల్ ఫియర్ అని అంటారు. భయం దేనికో కూడా అర్థం కాదు, దాన్ని ఇర్రేషనల్ ఫియర్ అంటారు. ఇప్పుడు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, అమ్మా, ఇది చూపిస్తుందంటే అమ్మా, ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆ పర్సన్ చాలా వీక్ గా మారిపోతాడు. మళ్ళీ ఇర్రేషనల్ ఫియర్, అర్థంలేని భయం అనేది వస్తది. దీనివల్ల ఇంకా ఏం చెప్తుందంటే ఈ పోయము, ఓవర్ థింకింగ్ చేయకూడదు అండ్ సెల్ఫ్ డయాగ్నోసిస్ అనేది చేసుకోకూడదు. ఎప్పుడైతే ఓవర్ థింకింగ్ చేయమో, ఎప్పుడైతే సెల్ఫ్ డయాగ్నోసిస్ మనం చేయమో, అప్పుడు మన మైండ్ చాలా హెల్దీగా, చాలా ప్రశాంతంగా, చాలా కామ్ గా ఉంటది అని చెప్తున్నారు.
ఓకేనమ్మా, అది పాయింట్కి అర్థం. లాస్ట్ ఏంటమ్మా, కంక్లూజన్. ది లైన్స్ ప్రెజెంట్ ఏ వాల్యుబుల్ మెసేజ్ ఇన్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ సింప్లిసిటీ ఆర్ ఎసెన్షియల్ ఫర్ వెల్ బీయింగ్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ లైన్స్ మనకి సింపుల్ మెసేజ్ ఇస్తుంది కానీ చాలా వాల్యుబుల్. అంటే పాయింట్ మనకి ఏం చెప్తుందంటే సింపుల్ మెసేజ్, చాలా వాల్యుబుల్ మెసేజ్ ఇస్తుంది. సింపుల్ అయినా అంటే కామ్ గా ఉండడం, అంటే లైఫ్ ని చాలా సింపుల్ గా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఇది ఇంపార్టెంట్ ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ దేనికంటే ఇది మంచి ఆరోగ్యానికి, అట్ ద సేమ్ టైం మనసు హ్యాపీనెస్ కి ముఖ్యం అనమాట. లైఫ్ ని ఆనందంగా ఉంచుకోవడం, పీస్ఫుల్ గా ఉండడం. ఓకేనమ్మా, అదే కన్క్లూజన్. ఇట్ స్ట్రెంగ్ ది సెంట్రల్ థీమ్ బై కాంట్రాస్టింగ్ ది డేంజర్స్ ఆఫ్ ఓవర్ థింకింగ్ విత్ ద బెనిఫిట్స్ ఆఫ్ కామన్ సెన్స్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఫస్ట్ కాంట్రాస్టింగ్ అంటే ఏంటమ్మా, ఏదైనా డిఫరెన్స్ చూపించడం, ఇద్దరి మధ్యన, రెండు థింగ్స్ మధ్యన కానీ, రెండు పర్సన్స్ మధ్యన కానీ డిఫరెన్స్ చూపించడం, దాన్నే కాంట్రాస్టింగ్ అని అంటారు. ఓకేనమ్మా, రెండు లేదా ఎక్కువ విషయాల మధ్య ఒక తేడాను చూపించడం. ఓకేనమ్మా, దాన్ని కాంట్రాస్టింగ్ అంటారు. ఇప్పుడు ఈ పేరాకి అర్థం ఏంటంటే అమ్మా, ఇది మనకి ఏం చూపిస్తుందంటే సెంట్రల్ థీమ్ అంటే ముఖ్యమైన విషయం ఈ యొక్క లెసన్ లో ఏంటంటే, అది ఆ మెయిన్ ఐడియా, దాన్ని సెంట్రల్ థీమ్ అంటారు. మోర్ క్లియర్లీగా ఏటి కంపారిజన్ చేస్తుందంటే, ఇద్దరి మధ్యన కంపారిజన్ చేస్తుందంట. రెండు విషయాల్ని పోల్చి చెప్తుంది. ఒకటేంటి, ఓవర్ థింకింగ్, ఇది ప్రమాదకరం, చాలా ఎక్కువగా ఆలోచించడం వల్ల డేంజర్. ఇంకోటి ఏం చెప్తుంది, బెనిఫిట్స్ ఆఫ్ కామన్ సెన్స్, ఈ బెనిఫిట్స్ ఆఫ్ కామన్ సెన్స్ ఉపయోగం. ఓకేనా, డన్. సో ఏదైనా ఒక పని చేసినప్పుడు మనం కామన్ సెన్స్ యూస్ చేసి చేయాలి. కామన్ సెన్స్ యూస్ చేసి చేయకపోతే ఏమవుతుంది, డిసీజెస్ వస్తాయి. ఈ లెసన్ లో అతనికి వచ్చిన నెరేటర్కి వచ్చినట్టుగా. సో కామన్ సెన్స్ యూస్ చేసుకుంటే మన బెనిఫిట్స్ ఉంటుంది, ఓవర్ థింకింగ్ యూస్ చేస్తే డేంజర్ ఉంటుంది. అంతే, అదే కన్క్లూజన్. సో ఇదమ్మా ఇలా రాయాలి. టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇలా రాస్తే మీకు ఒక్క మార్క్ కూడా పోకుండా యానిటేషన్స్ ఫుల్ మార్క్స్ పడిపోతాయి. క్లియర్ మా, ఇది పర్ఫెక్ట్ యానిటేషన్ స్ట్రక్చర్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్.